అండి రేపు 2 సినిమాలు రాబోతున్నాయి. మీరు ఏ సినిమాకి వెళ్ళబోతున్నారు? మేమైతే 100% వార్ 2 సినిమాకే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు హ్మ్. మనకి ఎన్టీఆర్ తెలుగులోనే బాద్‌షా. ఇప్పుడు హ్మ్. బాలీవుడ్‌కే బాద్‌షా అవ్వబోతున్నాడు అనేది హ్మ్. మా ప్రగాఢ నమ్మకం. ఓకే. అలాగే మేము ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా కోసం. హ్మ్. యాక్చువల్లీ ఈ రోజు నైట్ షోలేమి ఉంటాయని మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ లేవని చెప్తున్నారు. అందుకోసం కొంచెం నిరాశగా ఉంది. హ్మ్. అయినప్పటికీ కూడా నో ప్రాబ్లమ్. మార్నింగ్ 7కే మేము ఇక్కడ థియేటర్ దగ్గర బాక్సులు బద్దలుగొట్టడానికి రెడీగా ఉన్నారు మా ఫ్యాన్స్ అందరూ. హ్మ్. సో మేము చాలా ఎక్సైట్‌గా ఎదురు చూడడం జరుగుతా ఉంది. అంటే కొత్త కొత్త రకంతో రాబోతున్నారు. కొత్త క్యారెక్టర్‌తో యెస్. రాబోతున్నారు. ఎప్పుడు తీయని ఇప్పుడు విధంగా తీస్తున్నారని ఎన్టీఆర్ చెప్తున్నారు. యాక్చువల్‌గా సాధారణంగా ఎక్కడ కూడా లేనివి ఉన్నట్టుగా చెప్పడు. అవును. ఆయనది ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఆయన నైజం. ఆ! ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక కాలర్ ఎగరేసేవాడు. అలాంటిది 2 కాలర్‌లు ఎగరేసాడంటే ఈ సినిమా ఏ రకంగా ఉందనేది మనమే ఎక్స్‌పెక్టేషన్ చేసుకోవచ్చనేది ఆ! నా నమ్మకం. కొంచెం బ్యాడ్ టాక్ వస్తుంది అన్నట్టుగా కొంచెం మంది చేస్తున్నారు అన్నట్టుగా భయ్యా నడుస్తుంది. బ్యాడ్ టాకు, హ్మ్. గుడ్ టాక్ అనేది హ్మ్. ఇప్పుడే తెలవదు. హ్మ్. ఎందుకంటే మనం అనవసరంగా లేనిది ఉన్నట్టుగా కూడా చెప్పుకోవడం వేస్ట్. హ్మ్. చూద్దాం. లెట్స్ అండ్ సీ. హ్మ్. రేపు మార్నింగ్ మనకి 8:30 వరకు మనకి ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలు బ్యాగ్ వచ్చేస్తది హ్మ్. కాబట్టి మనకి రిజల్ట్ ఆల్మోస్ట్ మనకు తెలిసిపోతుంది. హ్మ్. మేబీ ఇప్పుడు 'కూలీ' కూడా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కూడా బాగుండొచ్చు. 2 సినిమాలు బాగుండాలనేది కూడా హ్మ్. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌గా మేము చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతున్నాము. నైస్. ఎందుకంటే ఎన్టీఆర్ ఎప్పుడు కూడా అవతల వ్యక్తుల్ని చులకనగా చూడడు. సో ఆ సినిమా కూడా హిట్ అవ్వాలని ఆయన కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఫ్యాన్స్‌గా మేము కూడా అదే ఎక్స్‌పెక్ట్ అంటే చేస్తున్నాం. వార్ 2లో 'హృతిక్ రోషన్' గారు కూడా ఉన్నారు దాంట్లో. అండ్ ఎన్టీఆర్ గారు చేస్తున్నారు కదా! యెస్. ఏమైనా డామినేషన్ ఉండబోతుందా? 'హృతిక్ రోషన్' గారికి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చే అవకాశం ఉందంటారు ఈ సినిమాలో? హాలీవుడ్డోళ్ళు అలా అనుకుంటారు. బాలీవుడ్డోళ్ళు ఇలా అనుకుంటారు. ఆ! టాలీవుడ్డోళ్ళు ఇలా అనుకుంటారు. ఆ! సో దానిలో మేమైతే సినిమా చూసేంత వరకు మనకు తెలియదు. దీంట్లో చాలా మనకి తెలిసినంత వరకు బయట పెట్టడం అనేది చాలా ట్విస్టులు దాచిపెట్టడం జరిగిందని అంటున్నారు సినిమాలో. కంపల్సరీ మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. చాలా ట్విస్టులయితే ఉన్నాయి అనేది మేము అనుకుంటున్నాము. సో 'హృతిక్ రోషన్' కూడా చాలా మంచి యాక్టర్ కాబట్టి ఆయన కూడా మొన్న ఈవెంట్‌లో చెప్పడం జరిగింది. మీ అందరికీ అన్నయితే ఆయన నాకు తమ్ముడు అని. సో అంత ఆయనకి నమ్మకం ఉందంటే ఎన్టీఆర్‌లో ఎలాంటి ఎలివేషన్స్ ఉన్నాయనేది కూడా హ్మ్. ఆయనకి అర్థమవుతుంది కాబట్టి మనం చాలా ఎక్స్‌పెక్టేషన్ చేయొచ్చు ఈ సినిమా మీద. వన్ డే సో కలెక్షన్స్ ఎంత ఉండబోతాయి అంటారు? భయ్యా ఎందుకంటే 2 బిగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అది నాకు ఫస్ట్ డే కంటే సెకండ్ డే నుంచి మనకి రిజల్ట్స్ బావుంటాయి. ఏ హ్మ్. సినిమాకి బాగా వస్తుందని కలెక్షన్ అనేది హ్మ్. సెకండ్ డే నుంచి మనకు కంపల్సరీ రివీల్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ ఎవరు సాధించలేని రికార్డ్ అయితే సాధించాడు. డబుల్ హ్యాట్రిక్. యెస్. ఇప్పుడు మూడో హ్యాట్రిక్ కి ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఎలా ఇది అనిపిస్తుంది? ఇది నందమూరి నామ సంవత్సరం అనేది జరుగుతుంది. అటు ఎన్టీఆర్ గాని, ఇటు బాలయ్య గాని ఫుల్ ఫామ్ లో ఉన్నారు. సో మాకు ఏదైనా సరే మేము పాజిటివ్ గా తీసుకుంటాము. అదే కొనసాగుతుంది అనేది మా నమ్మకం అంటే కంపల్సరీ. ఈవెంట్ లో కూడా చెప్పారు కదా, హృతిక్ నామ సంవత్సరం అవ్వబోతుంది అని చెప్పేసి. ఈ ఋతిక్ నామ సంవత్సరం అయినప్పుడు ఎన్టీఆర్ ఇద్దరు కూడా 25 ఇయర్స్ కంప్లీట్ అదే. అవుతుంది కదా. సో అది కూడా మనకి గుడ్ థింగ్. ఉమ్. మరి ఓవరాల్ గా ఇప్పుడు కామన్ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 సినిమా రిలీజ్ అవుతున్నాయి. కామన్ ఆడియన్స్ కి నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు కామన్ ఆడియన్స్ కామన్ గా చూసేది మంచి సినిమా. ఉమ్. సో ఏది బాగుంటది అనేది 2 డేస్ 1 డే అయిన తర్వాతే మనకి తెలుస్తుంది కాబట్టి 2 కూడా బాగుండాలి, బాగా ఆడాలి, ప్రొడ్యూసర్లకు మంచి డబ్బులు రావాలి, అందరు ఫ్యాన్స్ కూడా హ్యాపీ అవ్వాలనేది నా కోరిక. మూవీ ఎలా ఉండబోతుందంటే వార్ 2 రాబోతుంది రేపు. వార్ 2 కూలీ కూడా ఉండబోతుంది. ఆ, సో సినిమాలు 2 సినిమాలు ఎలా ఉండబోతున్నాయంటే మీరు ఏ సినిమా చూస్తారు ఫస్ట్? ఫస్ట్ వార్ 2 కి ఇంపార్టెంట్ ఇస్తున్నా. మన ఆ. తెలుగు సినిమా కాబట్టి వార్ 2 కొంచెం ఇంపార్టెంట్ ఇస్తాం. ఆ! తర్వాత కూలి సెకండ్ ఆప్షన్. ఆ! ఓకేనా? ఆ! ఆ, ఎలా ఉండబోతుందంటారు వార్ 2 మరి? వార్ 2 పైన చాలా అంచనాలు ఉన్నాయండి. ప్రస్తుతానికైతే మాకంటే చాలా అద్భుతంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ! మా బాలీవుడ్డే కాదు, టాలీవుడ్డే కాదు, ఆ! ఏనికైనా ఎన్టీఆర్ సెట్ అవుతాడు ఆ! అని నిరూపించుకుంటని మా నమ్మకం. ఆ! అయితే ప్రమోషన్స్ లో కొంచెం తక్కువ వెనకబడి ఉందన్నట్టుగా వార్ 2 చెప్తున్నారు. మరి దాన్ని ఎలా చూస్తారు? అలాగేం లేదండి. 2 సినిమాలు వచ్చిన తర్వాత ఎవరి క్రేజ్ వారిదే అంతే. ఆ! అదే రెండో రోజే దాన్ని టాక్ బట్టే వాడు వెళ్తాడే తప్పించి ఆ! మామూలుగా వెళ్ళరు కదండి. ఆ! వార్ 2 పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి, హ్మ్. లేవనేది కాదు. దానిపైన కూడా అంచనాలు ఉన్నాయి. ఓకే. మన తెలుగులో వస్తే కొంచెం అయిపు ఉంది. ఆ! వార్ 2 ఉంది, ఓకే. కాకపోతే కొన్ని రోలింగ్ జరుగుతుంది అంతే, ఇంకేం లేదు. అంతే. ఇంకా అంత మించి లేదండి. అంటే సినిమాలో 'హృతిక్ రోషన్' ఉన్నాడు అండ్ ఎన్టీఆర్ గారు చేస్తున్నారు. ఉమ్. ఏమైనా డామినేషన్ ఉండబోతుంటారు? 'హృతిక్ రోషన్' ఎక్కువ క్యారెక్టర్ ఇవ్వబోతు అంటే వార్ 1 లో ఉన్నారు కాబట్టి వార్ 2 లో ఆయనకి ఎక్కువ ఎలివేషన్ ఇవ్వచ్చు అంటారా? లేదండి, అలాగేం ఉండదు. ఇద్దరికైతే ఈక్వల్ గా ఇచ్చాడు. ఆ! డామినేషన్ అంటే కొద్దిగా ఎన్టీఆర్ కనిపిస్తుండు, దానిలో ఏముంది. ఆ! ఆ, డామినేషన్ ఎన్టీఆర్ కనిపిస్తున్నారా?
అంటే మా ఇద్దరు ఈక్వలే. దాని Okay, నా డామినేషన్ మీద కొద్దిగా మీకు అనిపిస్తుంది. మాకు కొద్దిగా అనిపిస్తుంది. ఓకే, అయిపోయింది. ట్విస్ట్లు ఎలా ఉండబోతున్నాయి అంటారు మరి సినిమాలో? ట్విస్ట్లు కానీ ఎలా ఉంటాయి? అదే మేము కొత్తగా చూడాలనుకుంటున్నాం. ఎన్టీఆర్కి ఏంటంటే కొత్తగా చూడాలనుకుంటున్నాము. అతను అప్పటికి ఈవెంట్ లో మళ్ళీ మళ్ళీ చెప్పాడు అది కొత్తగా ఉంటది సినిమా అని ఆయన కూడా చెప్పాడు. ఈసారి రెండు రెండు కాలర్లు ఎగరేసుకొని ఎగరేసాడు. ఎలా అనిపిస్తుంది ఆ టైంకి? ఫ్యాన్ మాకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పుడు ఒక్క కాలర్ లేపి అంటుంటే రెండో కాలర్ లేకపోతే మేము షాక్ అయిపోయాం. అంటే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అతను కాలర్ లేపాడు చూడండి, అతను మెచ్చుకోవాలా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ షో చూసిన వాళ్ళు ఏవి రివీల్ చేయొద్దు, ట్విస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నారు కదా, ఆ విషయంలో మరి ఎలా జాగ్రత్తగా ఉండబోతున్నారు? అంటే మా వరకు మేము ట్రై చేస్తామండి. అంటే వాలంటీ ఫ్యాన్స్ అన్ని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత అయినా సరే ఎన్టీఆర్ కి ఆపేవాడు లేడు. అదంటే నేను డిసైడ్ చేస్తున్నా. దేవరా సినిమా ఎంతో నెగిటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ స్టాంప్ తో లెగిసింది. మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా భుజాల మీద మా ఎన్టీఆర్ కి లేపుకొని తీసుకెళ్తాం అంతే. అతనికి నెంబర్ 1 ఉండాలి, మనం ఎప్పుడు నెంబర్ 1 ఉండాలి, ఎప్పుడు నెంబర్ 1 ఉండాలి. అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రావచ్చు అనుకుంటున్నారు మీ ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్ట్ అంటే మాది మామూలుగా అంటే వదిలేసండి 150 నుండి ఈ టైప్ లో మనం ఎక్స్పెక్ట్ చేసేది. ఎందుకంటే అది ఉంది ఇది ఉంది అంటే దేనికి తక్కువ అంచనా. మనకంటే మన తెలుగు దగ్గర కాబట్టి మనకి ఎన్టీఆర్ కొద్ది క్రేజ్ కాబట్టి మనది ఇది. మన పక్కనే వదిలేండి, రాష్ట్రాలన్నీ వదిలేండి, మన తెలుగు ఆంధ్ర, అదే తెలంగాణ ఆంధ్ర, ఈ రెండు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పటిదాకా ప్రతి సినిమాకి బెనిఫిట్ షోలు ఉన్నాయి, ప్రీమియర్స్ ఉన్నాయి, కానీ ఈ సినిమాకి అసలు బెనిఫిట్ షోలే లేవు. బెనిఫిట్ షో ఉందన్నా, బెనిఫిట్ షో అంటే ఏంటంటే ఇప్పుడు బెనిఫిట్ షో ఉండదు ఆల్మోస్ట్ అదే మంచిది. ఎందుకంటే మంచిది అంటవా అని రివ్యూలు ఇక్కడ దెబ్బెట్టేస్తుంది అంతే. ఇంకా అంతకుమించి ఏంటి 9:30 మార్నింగ్ షో ఎవడు ఇది ఉండదు అనమాట. అది ఒక సినిమా పోయింది ఏదో అనేయడం అంతే. ఇలాగే కంటిన్యూ అయింది అనుకో వాడి కలెక్షన్ పెంచుకోవడానికి కూడా బాగుంటది. ఈసారి రేట్లు ఎక్కువ పెంచినట్టుగా చెప్తున్నారు. నార్మల్ రేట్ అండి, నార్మల్ రేట్. చాలా మంది మేము బాధపడేది ఏంటంటే పుష్పకి హైలైట్ పెంచాడు, ఏవేవో సినిమాలకి హైలైట్ పెంచాడు, దీనికి పెంచలేదు చూడండి, నార్మల్ గా చేసాడు. ఇందులో ఏదన్యాయము ఏది చెప్పండి, మీరే చెప్పండి. మమ్మల్ని అన్నిటికీ ఎన్టీఆర్ సినిమా రాగానే మాత్రం అందరూ డౌన్ చేస్తున్నారు. అందరు ఏ ఫ్యాన్స్ కి అన్నావు కానీ ఎన్టీఆర్ కి ఆపే మగోడు లేడు. ఎమోషనల్ అంటే ప్రతిసారి తనకి ఏమిటంటే డౌన్ చేస్తుంటే ఎవరికైనా సరే ఒక ఇదైనా అనిపిస్తుంది అనమాట. ఆ పాట మనం ఉన్నది, ఆ పాట గురించి మాట్లాడారు కదా, అతనే చెప్పాడు ఏ సోషల్ మీడియా ఏదైనా సరే నమ్మకండి, థియేటర్లోనికి వెళ్ళండి అని ఆనందాన్ని అనుభవించండి అన్నాడు అంతే. కావాల్సిన మసాలాలు ఉంటాయి అన్నాడు అతను, అన్నాడు నోంతరా అతను అన్నాడు అంతే. అన్ని సినిమాలోకి ఎత్తి ఇది ఒక సినిమా ఒక ఎత్తు అనుకోవచ్చు, అన్ని సినిమాలు ఎన్టీఆర్ ఇదే అదే అండి, కొత్తగా చూస్తాము అని మా ఎక్స్పెక్టేషన్. ఎప్పుడు చూడలేదు ఎన్టీఆర్ కి ఇలాగా ఒక నావిగా ఆర్మీ చూడలేదు, కొత్తగా చూస్తాం, ఏవో కొత్తగా ఉంటాయని ఆయన కూడా ఈవెంట్ లో చెప్పాడు. అవును, ఏది రివీల్ చేయకండి దయచేసి అంటే అతను కూడా చెప్పాడు, రివీల్ చేయడానికి మనం ఆపలేము, మార్నింగ్ షో తెలిసిపోద్ది, అవును మనం ఆపలేము అనేది అతను కూడా చెప్పాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఇక్కడ మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని తారక్ ని పొగిడినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే నాకు అన్నయ్య ఎందుకంటే తక్కువ చేసుకున్నట్టు అనిపించింది, కొంచెం బాధగా అనిపించింది. కానీ అది అన్నయ్య నిర్ణయం బాగుంది. ఎందుకంటే అతనికి కూడా అంటే ఎప్పటి నుండి ఉన్నాడు, అతనికి లేపడం మనకి తక్కువే అనిపించలేదు మాకు కూడా. సరే హృతిక్ రోషన్ గారే జూనియర్ ఎన్టీఆర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, సింగిల్ టేక్ లో చేశారు. ఆయన మెచ్చుకుని మాకు అభిమానం ఎక్కువైందండి. ఎందుకంటే మన తెలుగులో చెప్తానే ఉన్నారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఆయన చెప్పాడు చూడు, అప్పుడు మేము కాలర్ ఎగరేసుకోవచ్చు అనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ గారు కాలర్ ఎగరేశారు కదా, తర్వాత వెనక నుంచి హృతిక్ రోషన్ వచ్చాడు, వచ్చేసి ఆయనకి ఇంకా సంతోషం బట్టి అంటే మన తెలుగులో కాబట్టి ఆయన కాలర్ ఎగరేసిన తర్వాత ఆయనకు ఉత్సాహం వచ్చి అతను ముంగడికి వచ్చి ఇంకా కాలర్ ఎగరేసి ఇంకా మాకు ఆనందం వేసింది. ఆ ఈవెంట్ లో చాలా అంటే మేము మర్చిపోలేని జీవితం అది. నిజంగా ఆ రోజు హృతిక్ రోషన్ వస్తాడే అనుకోలేదు, కాకపోతే వచ్చాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అతని గురించి ఎప్పుడు తప్పుగా అనలేదు, కరెక్ట్ గా అతని స్థాయిని అతను నిలబెట్టాడు. మా ఎన్టీఆర్ ఫ్యాన్ గా కూలీ కూడా రిలీజ్ ఉంది, చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నేను ఆడియన్స్ ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ మన తెలంగాణలో ఆంధ్రాలో మనకేంటంటే మన తెలుగు హీరో కాబట్టి మనం ఎప్పుడు ముందుండాల. అక్కడ కూలీ ఉంది,
కన్నడ అయినా ఇదైనా వాళ్ళ దేశంలో వాళ్ళకి పోయినప్పుడు మనకు కూడా పోవడాలి కదా, మన హీరోని మనకి హైలైట్ చేయాలి కదా, మనకి డౌన్ చేయొద్దు కదా. కొందరు ఏంటంటే మామూలు ఇది ఉన్నారు, వాళ్ళే చండాలం చేస్తున్నారు అన్నమాట. సినిమాని వాళ్ళే నెట్వర్క్ చేసి చండాలం చేస్తున్నారు. తెలుగు హీరోని కించపరచకూడదు, అది ఎన్టీఆర్ లాంటి స్టార్ ని కింద పెట్టకూడదు. అది అతని సత్తా తెలుసు. దేవర డివైడ్ టాక్ వస్తేనే 500 కోట్లు వసూలు చేసిన సినిమాని ఇంకా నువ్వు ఇంకేం ఆపగలవు? పోనీ ఒక్కరోజు ఆపుతావు, రెండో రోజు డివైడ్ టాక్ వచ్చిందంటే మరి నువ్వు ఎగరేసేస్తాడు కదా. ఎన్టీఆర్ మేనేజం తెలుసు కదా, ఆ మేనేజంకే లెగుస్తుంది. నీ కలెక్షన్ లెక్కలు అక్కడ లెగుస్తుంది. ఇది మాత్రం ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఓవరాల్ గా అంటే 2 సినిమాలు కాబట్టి, ఈవెంట్ కాబట్టి మామూలుగా 150 నుండి 180 వరకు నేను ఎక్స్పెక్ట్. ఏమని కాదు, ఓవరాల్ గా లాస్ట్ టైం ఓవరాల్ గా అంటే 1000 నేను అంటున్నా కదా, 1000 కొడతారు, 100% 1000 కొడతారని మాకు ఒక ఇది. 2 సినిమాలు కాబట్టి 2 అయిపోయి ఉన్నాయి, ఏది తక్కువ లేదు. కాకపోతే మాకు ఏంటంటే ఎన్టీఆర్ మేనేజం ఇక్కడ తెలియాలన్నమాట, మన తెలంగాణకి ఆంధ్రాకి తెలియాలి, ఇక్కడ మనకు తెలియాలి. థ్యాంక్ యూ అన్న.